వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. రేపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ. స్వాగతం పలికిన అమరావతి ప్రజలు. నారా లోకేష్ ప్రజా దర్బార్కు విశేష స్పందన. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. గంజాయిపై ఉక్కుపాదం. కఠిన చర్యలకు వెనకాడేది లేదని హెచ్చరించిన హోంమంత్రి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ బెటర్ అంటున్న సిపిఐ. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ఋషికొండపై నిర్మించిన భవనాలు ప్రభుత్వ భవనాలు అన్న విషయాన్ని మరచి తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు వచ్చినప్పుడు ఉపయోగపడతాయని, చంద్రబాబు కూడా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో ఆ భవనాలు ఉపయోగపడతాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చెందిన భవనాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమర్నాథ్ వాపోయారు. ప్రభుత్వం అన్నాక కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందన్న విషయం మరిచి రాజకీయంగా లబ్ధి పొందేందుకే తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. కట్టడాలకు సంబంధించి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలని గడిచినటువంటి మా ప్రభుత్వంలో నిర్మించినటువంటి భవనాల్ని అవేవో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి చెందినటువంటి సొంత భవనాల్లాగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సొంత భవనాల్లా చిత్రీకరించి రాష్ట్ర ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు చాలామంది వారి కార్యకర్తల్ని, అలాగే చాలామంది మీడియా సహచరుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్ళి చేసినటువంటి ప్రచారం, తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం, ఇవన్నీ కూడా ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్ళారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటిని అన్నిటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి, రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి, దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం, దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సరే, ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది. సరే, వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు. విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి, హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం.
దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో ఒక దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం, వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం, సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాలు, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా ఈవీఎం మిషన్లపై మరోసారి రచ్చ ప్రారంభమైంది. ఇతర దేశాల్లో కూడా బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో కూడా అనేక రాజకీయ పార్టీలు ఈవీఎంల కంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే నిష్పక్షపాతంగా ఉంటుందని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ట్విట్టర్లో ఈ అంశానికి సంబంధించి పోస్ట్ చేశారు. Yes, this is the time to discuss about the EVMs. Throughout the world, 122 countries, there is no EVM system, including the leading countries. All countries are banned of the EVMs, and they are going for the paper ballot, including America, Japan, everything. Such a worldwide accepted of that EVMs is doubtful. Then why this India is not accepting that? Now this is time. All democratic progress elements put together and see that this momentum should be developed throughout India about the EVMs. And the next elections, EVM should not be here. Such a movement, it is necessary, and we demand the central government also should discuss about this and withdraw the EVMs. Otherwise, it is encouraging the false and manipulated results. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కు ఛాంబర్ ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలుపొందిన జనసేన పార్టీకి 3 మంత్రి పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పనిచేయనున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. గన్నవరం నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లి తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించనున్నారు. బుధవారం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తారు. 2019లో 151 స్థానాలు గెలుచుకున్నప్పుడు గుర్తుకు రాని ఈవీఎంల ట్యాంపరింగ్ ఇప్పుడు ఓడిపోయాక గుర్తుకు రావడంపై 2019లో 151 స్థానాలు గెలుచుకున్నప్పుడు గుర్తుకు రాని ఈవీఎంల ట్యాంపరింగ్ ఇప్పుడు ఓడిపోయాక గుర్తుకు రావడం జగన్ నైజానికి నిదర్శనమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని అన్నారు. అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని, ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చినా ఇంకా సిగ్గు రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. విశాఖపట్నం ప్యాలెస్ ఎన్నికల ముందు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, మరి ఆ రోజు 2019లో న్యాయం జరిగింది ప్రజలకు అంటున్నావు. ఇవాళ ప్రజలందరూ కోరుకుంటున్నారు బ్రహ్మాండమైన న్యాయం జరిగిందని. నీకు శాస్తి చేశారు. నువ్వు ప్రజా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి ఇవాళ ప్రజలందరూ నిన్ను తగిన బుద్ధి చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేని విధంగా నీకు బుద్ధి చెప్పారు. ఆ 11 సీట్లలో కూడా నిజంగా నీ యొక్క వైజాగ్ ప్యాలెస్ విషయాలు బయటకు వస్తే ఆ 11 సీట్లు కూడా మిగిలేవి కాదు. ఇవాళ ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నావు నువ్వు. ప్రజాధనాన్ని దోచుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఒక ప్యాలెస్ కడతావా? ఇదిలా ఉండగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పార్థసారథిని ఎంపీ కేశినేని చిన్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏపీ సచివాలయంకి రానున్న సందర్భంగా అమరావతి రైతులు మరియు జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అన్న వాళ్ళకి పూల వర్షంతో సచివాలయంలోకి అడుగు పెడుతున్నారు. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ సచివాలయం అమరావతి రాక సందర్భంగా
అమరావతి రైతులు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయనకి స్వాగత ఏర్పాట్లు చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఏపీ సచివాలయంకి వస్తున్నారు. కావున పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో గంజాయి సరఫరా చేసిన, విక్రయించిన, పండించిన కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖపట్నంలో రాత్రి 8 గంటల తర్వాత గుంపులుగా గుమిగూడి ఉంటే పోలీసులు తమ ప్రతాపం చూపించాలని ఆమె ఆదేశించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరిగిందని, అధికారులు సైతం దీనిని నిరోధించడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు. తెలుసు మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈ రోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోని, గంజాయి వ్యాపారంలోని ఇన్వాల్వ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమండి, చింతపల్లి నుంచి, జీమాడుగల్ నుంచి, అటువైపు నుంచి, అదేవిధంగా మనకు ఒడిశా నుంచి, ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ, ఇటు ఫ్లైట్స్ కానీ, రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు, మిగతా అన్ని, దాంట్లో ఈవెన్ 2 వీలర్, ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడు అండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే, టుడే ఆన్వర్డ్స్, ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా, గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా, చీకట్లో ఉన్నా, మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే, స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడ ఉంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2 అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు? నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈ రోజు వరకు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను ప్రత్యర్థులు కమెడియన్ గా ఆయనను ఫోకస్ చేసే ప్రయత్నం చేసేవారు. అయితే ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆయన వ్యవహార శైలి సంపూర్ణంగా మారిపోయింది. అంతేందుకు 2014-2019 మధ్య కాలంలో ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. గణాంకాలతో సహా సోదాహరణంగా అప్పుడు మండలిలో లోకేష్ అనర్గల ప్రసంగానికి మండలిలో సీనియర్లు అభినందించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు లోకేష్ భారీ విజయం సాధించాక మంగళగిరిలో తన స్థానాన్ని పదిలపరుచుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఏ ప్రజలు అయితే తనకు భారీ మెజార్టీ ఇచ్చారో వారి కోసం అహర్నిశలు శ్రమించి పనిచేయాలని లోకేష్ భావించి అందుకు అప్పుడే అంకురార్పణ చేసేశారు. దాని పేరే ప్రజా దర్బార్. కొద్ది రోజులుగా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తుంది. ప్రజల సమస్యలను సావధానంగా వినడమే కాక అప్పటికప్పుడే ఆయా సమస్యల పరిష్కారానికి అధికారుల ద్వారా చర్యలు చేపట్టడం ప్రజల్లో భరోసా కల్పిస్తుంది. అంతేకాదు, సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజల కోసం ఆ ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా లోకేష్ భావిస్తున్నారు. టీడీపీ యువ నాయకుడు, విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గ్రాఫ్ ఈ నిర్ణయంతో పెరిగిందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రజలతో మమేకం కావడం ఆయనకు మంచి ఇమేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ప్రారంభించారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మంగళగిరి వరకే దీనిని పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా కూడా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ దర్బార్లో కొన్ని సంవత్సరాలుగా తీరని సమస్యలు కొన్ని ఉంటే మరికొన్ని మాత్రం వ్యక్తిగతంగా సంబంధించినవి కూడా ఉన్నాయంటున్నారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్లను కూడా వెల్లడిస్తున్నారు. సమస్యలు తీసుకున్న తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడే బాధ్యతలను ముఖ్యంగా అధికారులకు అప్పగించి బాధితుల్లో భరోసా నింపుతున్నారు.
మంగళగిరి వ్యాప్తంగా సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న భరోసా ప్రజల్లో కలుగుతోంది. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక మంది ఉదయాన్నే నారా లోకేష్ నివాసానికి తరలి వస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ఉదయం పూట టీ టిఫిన్లు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ భావిస్తున్నారు. లేదా అన్నా క్యాంటీన్ను ఇక్కడ ఏర్పాటు చేయించే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. మిగతా మంత్రులు, ప్రజాప్రతినిధులు లోకేష్ మాదిరిగా దర్బార్లు నిర్వహిస్తే వారు నిత్యం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో విజయవాడకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు శాఖల ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు సాదర స్వాగతం పలికారు. సచివాలయంలో తన ఛాంబర్ ను పరిశీలించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకుని పుష్పగుచ్చం అందించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు సహకారంతో 86వ వారం అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వలవల మల్లికార్జునరావు మాట్లాడుతూ నిరుపేదలకు తెలుగుదేశం హయాంలో కడుపు నింపే అన్నా క్యాంటీన్లు అప్పటి మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని, అప్పటి నుండి ప్రతి వారం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మళ్లీ తిరిగి ప్రారంభిస్తారని నిరుపేదలకు హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019లో అంతకు ముందున్న అన్న క్యాంటీన్ ని రద్దు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఈవేళ అప్పటి నుంచి కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతి మంగళవారం కూడా ఇప్పటికి 86 వారాల నుంచి ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి వారం కూడా కొనసాగిస్తూ వచ్చాం. మరి ప్రభుత్వం ఎప్పుడైతే మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరుస్తుందో అప్పటి నుంచి ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగుతుందని చెప్పి, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీను మరి ఇక్కడ ఉన్న గ్రామ సచివాలయాన్ని ఖాళీ చేయించారు. మరికొన్ని రోజుల్లో మరి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మరిన్ని ప్రజలు కోరుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతల స్వీకరణ, ఘన స్వాగతం పలికిన అమరావతి ప్రజలు. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు విశేష స్పందన, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. గంజాయిపై ఉక్కుపాదం, కఠిన చర్యలకు వెనకాడేది లేదని హెచ్చరించిన హోంమంత్రి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ బెటర్ అంటున్న సిపిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.